రామ్ మందిర్ ఇనాగ్రేషన్ కి సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. సి నేను కూడా సెంటిమెంటలే, నేను కూడా ఎమోషనలే. నేను కూడా పొద్దున్న లేవంగానే వినాయకుడిని మొక్కుతా. నాకు కూడా మెడలో చూస్తే పెద్ద చేనే ఉంటది అన్ని దేవుళ్ళది. నేను కూడా అన్ని నమ్ముతా, నమ్మ అంటలే. బట్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు నా ప్రొఫెషన్, నేను ఒక డాక్టర్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా నేను అనేక సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఎవరికైనా గుండెపోటు వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈరోజు ఏదైతే సెంటిమెంట్స్ తోటి రాజకీయాలు చేసే మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు కానీ, యూపీ సీఎం గారు కానివ్వండి, పాపం వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది ఇక్కడ ఉన్న మా బీజేపీ పార్టీ శ్రేణులు కానివ్వండి, హార్ట్ అటాక్ వస్తే దేవుని ముందుకు తీసుకోవండి అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్పేది ఆటోమేటిక్గా ఏం కాదు, హార్ట్ అటాక్ ఆగిపోతుంది, మంచిగా అయిపోతారని చెప్తారు. నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి సర్జరీ చేయాలి. స్టంట్ అయితే స్టంట్ వేయాలి, లేకపోతే బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సర్జరీ అవుతున్న క్రమంలో ఆ హాస్పిటల్లో ఉన్న గుడికి పోయి దేవునికి మొక్కి, దేవుడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఆ వ్యక్తి మా నాన్ననా మా తాతనా బతకాలని చెప్పి మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుని ఆశీర్వాదము ఆ డాక్టర్ ఎవరైతే సర్జరీ చేస్తుండ్రో మన పైన ఉంటే రెండు సైమల్టేనియస్ గా అయితే మనిషి బతుకుతాడు. సో నా ఫిలాసఫీ చాలా క్లియర్ గా, హాస్పిటల్ కట్టాలి, హాస్పిటల్ లోపల గుడిని కట్టాలి. కానీ హాస్పిటల్ కట్టక ఉత్త గుడిని కడతా అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఇంకోటి, దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎప్పుడు పూజించాలి అనేది మనకి తెలుసు. ఎందుకంటే రాముడు గాని, హనుమంతుడు గాని, వినాయకుడు గాని ఇవన్నీ పార్టీలు, వ్యక్తులు పుట్టక ముందు పుట్టినాయి. ఇవాళ నువ్వు వచ్చి ఒక డేట్ డిసైడ్ చేసి ఈ డేట్ రోజే నువ్వు పూజించాలంటే అది మన వ్యక్తిగత స్వేచ్ఛని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఏ రోజు పూజించాలని చెప్పినోడు రేపు పొద్దున ఏ అంగేసుకోవాలి, ఏ లాగేసుకోవాలి, ఏ తిండి తినాలి, ఎవరిని కలవాలని చెప్పి నార్త్ కొరియాలో కదా కిమ్ జాంగ్ చేస్తుండు కదా. మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున మన దేశంలో మన స్వాతంత్రాన్ని కోల్పోతాం. ఆ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీగా, అందులో ఉన్న ఒక వ్యక్తిగా ఆ స్వాతంత్రం పోవద్దు అని ఒక పోరాటం చేయడంలో బల్మూరి వెంకట్ ముందుంటాడు. నా విజన్, నా ఐడియాలజీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలో ఉన్న ప్రతి యువకునికి ఈ విషయం చెప్తా, ఈ ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ హిందూయిజం వ్యతిరేకం కాదు, హిందువులకి వ్యతిరేకం కాదు.